హే గైస్, మనం ఈ రోజు అయితే కొత్త రెసిపీ ట్రై చేయబోతున్నాం. అది జొన్న రొట్టె అనమాట. సో ఇవన్నీ నిపుణుల పర్యవేక్షణలో జరిగినాయి. మీరైతే అలోన్గా ట్రై చేయకండి. దానికి నిపుణులు ఎందుకు అక్క, జొన్నపిండి అంటే అయిపోద్ది కదా అంటారా? ఎందుకో లాస్ట్ వరకు అయితే చూడండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ జొన్నపిండి అయితే మనకు జొన్న రొట్టెకి కావాలి. వితౌట్ జొన్నపిండి జొన్న రొట్టె అయితే చేయలేము. జొన్నపిండి తీసుకొని దాంట్లో వేడి వాటర్ పోయాలన్నమాట. చల్ల వాటర్ పోస్తే ఏమవుతుందంటే మధ్య మధ్యలో విరిగిపోతుంది, కొట్టడానికి రాదనమాట. సో అందుకని వేడి వాటర్ కంపల్సరీ. బాగా తడిపి ఈ ముద్దలాగా చేసుకోవాలి. ఒక డో టైప్లో చేసుకోవాలన్నమాట. దాన్ని ఒక రొట్టె టైప్లో కొట్టుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగా కొట్టానో నేను ఫస్ట్ రొట్టె. సో మనకు ఇవి అన్నీ అర్థం కాని షేప్లో వస్తాయన్నమాట. అట్ లాస్ట్ ఫైనలీ ఒక జొన్న రొట్టె అయితే వచ్చింది. అదైతే రౌండ్ సర్కిల్లో వచ్చింది. చూసారా నేనేదో వరల్డ్ కప్ కొట్టినట్టు ఎంత ఫీల్ అవుతున్నానో. సో మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు రౌండ్ సర్కిల్లో జొన్న రొట్టె కొట్టినప్పుడు. అట్ లాస్ట్ మనకైతే ఒక జొన్న రొట్టె వచ్చేసింది అనమాట. అండ్ ఫస్ట్లో చెప్పినట్టు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎందుకు కావాలంటే మనం ఆల్రెడీ 2 సార్లు చేతులు కాల్చేసుకున్నాం. సో ఆ కాల్చుకోకుండా ఉండడానికి మనకు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే మన పక్కన ఉండాలి. లాస్ట్ పిండి అయితే సక్సెస్ఫుల్గా వేస్ట్ చేసి ఒకటైతే మంచిగా కొట్టామన్నమాట. ఇంత ధైర్యం చేసి మీరు ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే బాయ్.